మిత్రులందరికీ నమస్కారం. ఆదిలాబాద్ మున్సిపాలిటీ నామినేషన్ల సందర్భంగా గౌరవ పార్లమెంటు సభ్యులు పెద్దలు కోడం నగేష్ గారు, నేను మా జిల్లా పార్టీ అధ్యక్షులు, మిగతా జిల్లా పార్టీ నాయకులు, రాష్ట్ర పదాధికారులు, ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా వెళ్ళి వారి నామినేషన్లో పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు ప్రజలంతా కూడా ఒక ఉత్సాహంతో ఎన్నో రాజకీయ పార్టీలకు ఆదిలాబాద్లో అవకాశం ఇచ్చినాం, ఎందరో మందిని మున్సిపల్ చైర్మన్లుగా మేము చేసినాం. కానీ ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలంతా నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏమిస్తున్నది మున్సిపాలిటీలకు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది ప్రజలు స్పష్టంగా మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రజలే మాకు చెప్తారు. ప్రత్యేకంగా ఈ ఆదిలాబాద్ పట్టణం గొప్పగా బాగుపడాలి, అభివృద్ధికి నోచుకోకుండా అనేక విషయాల్లో అశ్రద్ధ గావించబడ్డ ఆదిలాబాద్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే బాగుంటుందని ఇప్పటికే వచ్చినటువంటి సర్వేలలో కూడా తేటతెల్లమైంది. కానటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అది ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు మంజూరు కావచ్చు, పెండింగ్లో ఉన్నటువంటి ఆర్ఓబి సమస్యలు కావచ్చు, గౌరవ పార్లమెంటు సభ్యులు కోడం నగేష్ గారి నాయకత్వంలో ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఆదిలాబాద్ పట్టణం కొరకు అనేకంగా ఇప్పటికే 300 కోట్ల రూపాయలతో అమృత్ పథకంలో నడుస్తున్నటువంటి పథకాలు కావచ్చు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఒక విశ్వాసంతో ఈరోజు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ రకంగానైతే ఆదిలాబాద్ ప్రజలు నిన్ను మనసుతో మమ్మల్ని ఆశీర్వదించారో ఆ రకంగానే రేపు జరగబోయేటటువంటి ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని మున్సిపాలిటీలలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి ప్రజలంతా కూడా ఆశీర్వాదం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలంతా కూడా గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిన మున్సిపాలిటీలలో 2 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పాలనను కూడా తెలంగాణ ప్రజలు చూసింది. అందుకే ప్రజలు ఒక గొప్ప నిర్ణయానికి వచ్చిండ్రు. మేము అందుకే ఎన్నికల కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎక్కడ ఎటువంటి ఏ అవరోధాలు లేకుండా నిష్పక్షపాతంగా అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి. ఈరోజు ప్రజలంతా కూడా నిన్ను మనసుతో ఆశీర్వదించడానికి భారతీయ జనతా పార్టీకి సిద్ధంగా ఉన్నారు. మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఆదిలాబాద్ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, మున్సిపాలిటీకి ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. గతంలో ఉన్నటువంటి అభివృద్ధికి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగేటటువంటి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే నీతితో విలువలతో కూడినటువంటి నిజాయితీ పరిపాలన అవుతుంది. అవినీతి రహిత పరిపాలన కావాలి. అవినీతి లేనటువంటి స్థానిక సంస్థల్లో పరిపాలన కావాలంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ వార్డులలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను నిండు మనసుతో ఆశీర్వదించవలసిందిగా పేరున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.